హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అనేది అది ఎవరు కూడా దాన్ని అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు. లేదండి. ఎందుకంటే మనకు నలుగురులలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. రెండోది ప్రైవేట్ బిల్డర్స్ కూడా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో అవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 1-2 ఇయర్స్ పట్టే అవకాశం కూడా ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా అందరూ ఆలోచించేదంటే సామాన్యుడికి అందకుండా వెళ్ళిపోతుంది రియల్ ఎస్టేట్ అనేది పెద్ద బిగ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు గమనిస్తే మెట్రోపాలిటన్ సిటీస్ మీరు గమనిస్తే ఎక్కడ చూసినా కూడా మన హైదరాబాద్ని కనుక మీరు కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి ఈ రోజుకి హైదరాబాద్లో ఉన్న రేట్లు రీజనబుల్ అండి. మీరు చెన్నైతో పోల్చుకోండి, బెంగళూరుతో పోల్చుకోండి, మీరు ఎక్కడైనా సరే ముంబైతో పోల్చుకోండి, మిగతా వాటితో పోల్చుకుంటే హైదరాబాద్ రేట్లు అయితే నాకు తెలిసి అయితే అంత హెవీగా అయితే లేవు. రెండోది మనం లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, అందరం కోకాపేటలోనే కావాలని మనం వెళ్ళి కోకాపేటలోనే కొనుక్కున్నాం అనుకోండి, డెఫినెట్గా రూపాయి ఇది 4 రూపాయలు అయిపోతుంది. మీరు ఇందాక అన్నట్టు హైదరాబాద్ నలుదిక్కులు డెవలప్ అయింది. ఈ పక్క ఎక్కువ ఉందనుకోండి, ఆ పక్క వెళ్ళి కొనుక్కుందాం, మనకు అందుబాటు ధరలో దొరుకుతాయి. మీకు హైదరాబాద్లో 4 లక్షల గేజీ ఉంది, 4,000కి కూడా గేజీ దొరికే లొకేషన్స్ ఉన్నాయి. సో మనకి ప్రతి ఒక్కళ్ళకి హైదరాబాద్లో 15,000 జీతం వచ్చేవాళ్ళు బతుకుతున్నారు, 15 లక్షల జీతం వచ్చేవాళ్ళు బతుకుతున్నారు. సో హైదరాబాద్లో ఈరోజు పీక్ వెళ్ళిపోయింది. మనం ఎవరు ఉండలేము, మనం కొనుక్కోలేము, మన సొంత ఇంటి కళ నెరవేర్చుకోలేము, అలాంటి పరిస్థితి అయితే లేవండి. ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని చాలా ప్రాజెక్ట్స్ బయటకు వచ్చినాయండి, విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్. పల్లారావు గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. చెప్పండి పల్లారావు గారు, మీరేమంటారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మన హైదరాబాద్ అనేది రీసెంట్ మన పాస్ట్ నుంచి చూసుకుంటూ వస్తుంటే అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంటే గ్లోబల్ సిటీగా వెళ్తున్న తరుణం సార్ మనది. అవునండి. సో త్వరలోనే మనం చూడగలం కూడా. దానికి గత ప్రభుత్వాలు, ప్రతి ప్రభుత్వం కూడా గత 3-4 ప్రభుత్వాలు ఎంతో కొంత దోహదం చేసుకుంటూ వచ్చారు సార్. ప్రతి ఎవరి స్థాయిలో వాళ్ళు వారు పెట్టిన స్కీమ్స్ కానీ ప్లానింగ్ కానీ అంత దోహదపడింది. ప్రస్తుతం ఈ గవర్నమెంట్ కూడా సార్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు రాగానే ఆయనకి రియల్ ఎస్టేట్ మీద కానీ, సిటీ మీద కానీ, డెవలప్మెంట్ మీద కానీ చాలా అవగాహన ఉన్న వ్యక్తి ఆయన కూడా సీఎంగా. వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఒక్కచోటే కాన్సన్ట్రేట్ అవ్వడం, వెస్ట్ హైదరాబాద్ కాన్సన్ట్రేట్ అవ్వడం, అటు అలా వికారాబాద్ వరకు పోవడం కూడా అంత మంచిది కాదు నిజానికి సిటీకి. అక్కడ కంజెస్టెడ్ అయిపోద్ది, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని డీసెంట్రలైజ్ చేసి అక్కడ ఒక్క ప్లేస్లో కాకుండా డీసెంట్రల్ చేసి ఆయన 4 మూలల హైదరాబాద్ అనేది విస్తరించాలి, డెవలప్మెంట్ రావాలి, అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ రావాలి, ఎంప్లాయ్మెంట్స్ ఇంప్రూవ్ కావాలని చెప్పని ఒక మంచి ప్లానింగ్ వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇది నిజంగా మనం హర్షించదగిందే. రేపు మనకి ఈ గవర్నమెంట్ లో కూడా చాలా ఫాస్ట్ గా హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంటుంది, రేట్లు కూడా తగ్గు, చాలా డెవలప్మెంట్ ఆగదు సార్. హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ సిటీ సార్, లివబుల్ సిటీ. త్వరలో మనం దీన్ని గ్లోబల్ సిటీగా మనం చూస్తామనేది నమ్మకం సార్. ఖచ్చితంగా అండి, నిజంగా మీరు చాలా బాగా అనాలిసిస్ చేశారు. మీరు అన్నట్టు హైదరాబాద్ త్వరలోనే మంచి గ్లోబల్ సిటీ అయింది. గ్లోబల్ సిటీయే కదండి, మన భారతదేశానికి 2వ రాజధాని అయినా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఆ దిక్కుగా కూడా కొన్ని అడుగులు పడుతున్నాయి. డెఫినెట్గా భవిష్యత్తులో రానున్న 4-5 సంవత్సరాల్లో మన ఆ న్యూస్ కూడా వింటాము. రైట్. వెంకటేష్ యాదవ్ గారు ఉన్నారు ఫోన్లలో వికారాబాద్ నుంచి. వెంకటేష్ యాదవ్ గారు చెప్పండి, మీరేమంటారు? నమస్తే సార్. నమస్తే. అయితే బాగా ఇంప్రూవ్ వచ్చారు సార్ తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు. హలో చెప్పండి 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 సార్. అయితే చాలా అభివృద్ధి దిశలో నడుస్తుంటే మా ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ చాలా పెట్టుకుంటే రోజు హైదరాబాద్ అభివృద్ధి కాలేదు. మంచి పుట్టుకొని వచ్చి డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేట గవర్నమెంట్ చేస్తారు. ఇక్కడ అంతా పెట్టుబడులు బాగా డౌన్ అయిపోయి మళ్ళీ పాత ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎకరం 1-2 లక్షలు ఉంటాయి. అదే పరిస్థితికి వచ్చే విధంగా అనిపిస్తున్నారు. మంచి అభివృద్ధి తక్కువైపోయింది ప్రజెంట్. సో వెంకటేష్ గారు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. అభివృద్ధి అనేది అది నిరంతర అసలు హైదరాబాద్ అభివృద్ధి అనేది ఇవాళ కొత్తగా తీసుకొచ్చేది లేదండి. హైదరాబాద్ ఆల్రెడీ చాలా అభివృద్ధి చెందింది. దానికి ఇంకా కొత్తగా యాడ్ ఆన్ అవుతాయండి. కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ హైదరాబాద్ ఒక మణిహారంలో ఇంకొక జాయిన్ అవుతున్నటువంటి చిన్న దాన్ని ముత్యాలు అంటారు చూసారా, అలా కొత్త యాడ్ అవుతున్నాయి తప్పితే హైదరాబాద్ అయితే ఇవాళ 0 నుంచి ఆంధ్రలాగా
మీకు సింపుల్ అండి. మీకు ఇవాళ ఆంధ్రాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఇవాళ తెలంగాణలో మనకి ఎలా ఉంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు బాగలేకపోయినా కొన్ని వేల మంది ఇక్కడ పక్క రాష్ట్రమైన మన తెలంగాణకు వచ్చి ఎంతమంది ఇక్కడ సెటిల్ అయ్యి ఎన్ని వ్యాపారాలు చేసుకొని గెట్ ఆన్ అవుతున్నారు. సో ఖచ్చితంగా మీరు అసలు ఎవరు కూడా 10 సంవత్సరాల నుంచి మనం ఆ గవర్నమెంట్ చూస్తున్నాం కాబట్టి మీకేందంటే ఇవాళ మారింది కాబట్టి ఎలా ఉంటాయని రకరకాల భయాలు ఉండొచ్చు. నేను డెఫినెట్గా దాన్ని తప్పు పట్టను, కానీ మీరు అనుకున్నట్టు ఏం జరగదు, ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిద్ది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్, మరో కాలర్ ఉన్నారు వికారాబాద్ నుంచి, సాయి చరణ్. సాయి చరణ్ చెప్పండి, మీరేమంటారు? బిఫోర్ 2014 అన్న రియల్ ఎస్టేట్ 2007లో ఉండే, దాని తర్వాత కొంచెం డౌన్ అయిపోయింది. కానీ ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ పరిస్థితులలో ఒక సాధారణ వ్యక్తి ఒక ఫ్లాట్ కొని ఇల్లు కట్టే పరిస్థితి లేకుండా పోయిందన్న తెలంగాణలో. అయితే ఒక మారుమూల ప్రాంతాల తెలంగాణ అవుట్స్కట్ లో పోయి ఏమన్నా చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఈ కోకాపేట ఇక్కడ రేట్లు పెరగడం వల్ల అక్కడ భూములు అమ్మిన వాళ్ళు మొత్తం కర్ణాటక పోయి భూములు తీసుకుంటున్నారు. అంటే అక్కడ రియల్ ఎస్టేట్ తక్కువ ఉన్నది, రేట్లు తక్కువ ఉన్నాయని. ఒకటే సిద్ధాంతం అన్న రియల్ ఎస్టేట్ సిద్ధాంతం ఏంటంటే భూములు ఎప్పుడైనా రేటు పెరుగుతాయి, మనుషులు పెరుగుతారు కానీ భూములు పెరిగాయి. కాబట్టి ఆ భూములను కొనిపెట్టుకోవాలనే ఉద్దేశంగా డబ్బులు లక్ష చూసుకున్నారు. దానివల్ల సాధారణ పబ్లిక్ ఎవరైతే ఉంటున్న ఉద్యోగస్తులు కానీ వీళ్ళు కొనే పరిస్థితి దాటిపోయిందన్న తెలంగాణలో. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది పొద్దున. రైట్, ఖచ్చితంగా మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. ఒకటి సాయి చరణ్ గారు, మీరు గతంలో 2004 శ్రీకాంత్ గారు 2004-2005లో చూస్తే రాయచూరు కర్ణాటక నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది పెట్టుబడులు పెట్టి ఇక్కడ 2000కి 1500కి 500 నుంచి కూడా కొన్ని పెద్ద పెద్ద సంస్థలు అయితే 500 నుంచి కూడా స్టార్ట్ చేసినాయి. 2500 వరకు కూడా ఉంది. ఈ రోజున అది 25,000 అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కువైనాయి కాబట్టి ఇక్కడ అప్పుడు నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నుంచి అక్కడికి. ఇప్పుడు ఇదంతా సహజం అండి. ఎక్కడ దాకా ఎందుకు, మీరు లాస్ట్ ఎలక్షన్ గమనించుకుంటే ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మొదటిసారి గెలిచిందో అదే టైంలో మనకి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అక్కడ కొత్త రాజధాని వస్తుందని, అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయని చంద్రబాబు నాయుడు విజన్ ఉన్నోడు. ఇక్కడ మనకి సైబరాబాదు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, అవుటర్ రింగ్ రోడ్లు ఇవన్నీ బాగా ప్లాన్ చేశాడు. సో ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు కాబట్టి అక్కడ మనం కళ్ళు మూసుకొని పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని మీరు గమనిస్తే 100కి 80 మంది ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కేసీఆర్ మొదటిసారి వచ్చారు, మంత్రులందరూ కొత్త వాళ్ళు. అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని పెట్టుబడులు పెట్టే వాళ్ళు అందరూ కూడా అటువైపు చూశారు. కానీ ఇక్కడ పెట్టుబడులు మీరు గమనిస్తే ఓన్లీ 2% జరిగినాయండి. ఫస్ట్ 2 years తెలంగాణ నూతన గవర్నమెంట్ బీఆర్ఎస్ ఫామ్ అయిన మొదటి 2 సంవత్సరాలు కేవలం 2% మాత్రమే పెట్టుబడులు హైదరాబాదు దీని చుట్టుపక్కల పెట్టడం జరిగింది. ఆంధ్రాకి ఎంత స్పీడ్గా వెళ్ళారు, మళ్ళీ అంత స్పీడ్గా వెనక్కి వచ్చారు. అదే నేను అంటుంది. ఈ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఇక్కడ బాగున్నప్పుడు మార్కెట్ మనం అటు వెళ్ళటం, లేనప్పుడు ఇంకో చోటకి వెళ్ళటం, ఇవన్నీ సహజం అండి. ఇప్పుడు మన షేర్ మార్కెట్ అయినా అంతే కదండి. ఒక స్టాక్ బాగుంది, దాని ఫండమెంటల్స్, ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ బాగుందన్నప్పుడు మనం బ్యాంకింగ్ షేర్స్ మీదకి వెళ్తాం. ఫార్మా మొన్న కోవిడ్ వచ్చింది, ఆ టైంలో ఫార్మా కంపెనీ షేర్స్ ఎన్నడూ మనం పేరు వినని ఫార్మా షేర్స్ కూడా 10 to 15 times పెరిగినాయి. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ ప్రభుత్వం మారినప్పుడు ఆ ప్రభుత్వాన్ని నడిపే ఎవరైతే సీఎంలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న చిన్న కరెక్షన్స్ జరుగుతాయండి. ఇవాళ అక్కడ తక్కువకు వస్తుంది, ఇక్కడ పెరిగినాయి. సో వీళ్ళు ఏం చేసుకుంటున్నారు, కొంత ప్రాఫిట్ చేసుకొని మళ్ళీ భవిష్యత్తు వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ తక్కువ జరుగుతుందో అక్కడ మళ్ళీ ల్యాండ్ బ్యాంక్ చేసి పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు, రేపనే రోజు మళ్ళీ అవి కూడా ఈరోజు మీరు 10 లక్షలు పెట్టుకున్నారు, అవి కూడా రేపు మళ్ళీ 1 కోటి రూపాయలు అయినాయి అనుకోండి, ఆ నెక్స్ట్ జనరేషన్కి అవి పెద్ద ఆస్తులు అవుతాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడైనా ఇలానే ఉంటుందండి. దాంట్లో యాదవ్ హైదరాబాద్ నుంచి చెప్పండి. రాజు యాదవ్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, మేము ఇక్కడ నియర్ బై ఎంజాల్ దగ్గర 150 square yards తీసుకున్నాం సార్. మేము ఎంజాల్ సార్ 45,000 పడింది సార్. అది ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతున్నారు, ఒక 2,000 ఎక్స్ట్రా అడుగుతున్నారు. అమ్ముదాం అనుకుంటున్నాం. అమ్మితే బాగుంటుందా, ఇంకొక 1 year ఆగి తర్వాత అమ్మితే ఏమైనా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? ఒకటి సార్, మీరు కొనుక్కుంది అంటే మీరు ట్రేడింగ్ కోసం కొనుక్కున్నారా, లేకపోతే అక్కడ ఏదైనా మీరు గృహం నిర్మించుకోవడానికి అట్లా, లేదా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కున్నారా? నార్మల్గా అయితే మాకు ఊర్లో ల్యాండ్ పోయినండి సార్, ఇదివరకు ఆ పైసలతో ఇక్కడ కొన్నాము. ఓకే. ఇప్పుడు ఇది ఒకవేళ మనకి ఏమైనా ఎక్స్ట్రా వస్తే ఇల్లు కొందామని ప్లాన్ లో ఉన్నాం సార్. అవును, ఇప్పుడు మీకు కేవలం 2,000 పెరుగుతుంది. మీరు ఒక 1 year ఆగితే మంచి రిటర్న్స్ వస్తాయండి. అదే సార్, దాని గురించే తెలుసుకుందాం. 160 square yards లో బాగుంటుందండి, మంచి ఏరియా, ఇబ్బంది ఏం లేదు. మీరు కొనుక్కుంది కూడా మంచి రేటే.
డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఒక 1 year వెయిట్ చేయండి, డెఫినెట్గా మంచి గజం 45 అంటే చాలా బాగా పెరిగింది. లాస్ట్ 10 years బ్యాక్ చూసినట్టయితే అక్కడ కనీసం 5,000 6,000 ఉండేది, ఇప్పటికే 45 5 నుంచి 10,000 మధ్యలో ఉంది, అలా పెరుగుతూ వస్తుంది. అంజాలు చాలా ఏరియా బాగా డెవలప్ అవుతుందండి.